శివుడు గంగను తన జటాజూటంలో బంధించడానికి ప్రధాన కారణాలు. గంగా ప్రవాహ వేగం. గంగానది దేవలోకం నుండి భూమికి దిగివచ్చేటప్పుడు దాని ప్రవాహ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వేగాన్ని భూమి తట్టుకోలేదు. అలా గంగ నేరుగా భూమిమీద పడితే ప్రళయం సంభవిస్తుందని దేవతలు భయపడ్డారు. అందుకే గంగ ప్రవాహాన్ని తన జటాజూటంలో బంధించి నెమ్మదిగా భూమిమీదకు పంపించడానికి శివుడు అంగీకరించాడు. గంగ అహంకారం. గంగ భూమిమీదకు దూకుతున్నప్పుడు తన ప్రవాహ వేగంతో శివుడి తలను బద్దలు చేసి పాతాళానికి ఈడ్చుకుపోతానని అహంకారంతో అనుకుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు గంగ అహంకారాన్ని అణచడానికి ఆమెను తన జటాజూటంలో బంధించాడు. దాదాపు 1 సంవత్సరం పాటు గంగ శివుడి జటాజూటంలోనే సుడులు తిరుగుతూ ఉండిపోయింది. భగీరథుడి తపస్సు. సగర చక్రవర్తి కుమారులకు సద్గతులు ప్రాప్తించడానికి గంగానది భూమికి రావాలని భగీరథుడు కఠోర తపస్సు చేశాడు. గంగను భూమిమీదకు తీసుకురావడానికి భగీరథుడి ప్రార్థన మేరకు శివుడు గంగను తన జటాజూటంలో ధరించాడు. భగీరథుడి విన్నపంతో గంగను ఒక పాయగా భూమిమీదకు వదిలాడు. ఈ విధంగా భూమిని రక్షించడానికి, గంగ అహంకారాన్ని అణచి భగీరథుడి తపస్సును నెరవేర్చడానికి శివుడు గంగను తన జటాజూటంలో బంధించాడు. అందుకే శివుడిని గంగాధరుడు అని కూడా అంటారు.